హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఎర్టికా వెహికల్కి మాడిఫై చేయడానికి హైదరాబాద్ వచ్చాం మేడము. హైదరాబాద్లో వర్క్ మాడిఫై చేయడానికి ఫుల్ మ్యాటింగ్, సీట్ కవర్స్ అండ్ క్యారియల్ అండ్ లోపల సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, ఎల్సిడి ఫిట్టింగ్ అన్నీ మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకుని వాళ్ళు వర్క్ చేయడానికి మొత్తం ఇప్పేశారు. వాళ్ళు సీట్లు అన్నీ ఇప్పేసి వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. లోపల మొత్తం డస్ట్ ఉంది కదా, వాళ్ళగా క్లీన్ చేయమని చెప్పాను. వాళ్ళేమో ఒకేసారి చేస్తామని చెప్పి అన్నారు. ఇక్కడ వర్క్ అయితే బాగానే ఉన్నది. ప్రజెంట్ అయితే మేము చూస్తున్న దాన్ని బట్టి అయితే వర్క్ బాగానే అనిపిస్తుంది మాకు. మా బామ్మది, ఇతను, నేను ఇద్దరం వచ్చినాం మేము. ప్రజెంట్ వాటితోనే మొత్తం వాన్ సజెషన్ ప్రకారమే చేపిస్తున్నాను. ఇక సీట్ కవర్స్ చేయడానికి వర్కర్స్ ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు. వర్కర్స్ అయితే బాగానే ఉన్నారు. సీట్ కవర్స్ కూడా బాగానే ఉన్నాయి. కవర్స్ ఎలా ఉన్నాయి, సీట్ కవర్స్ బాగున్నాయా బాగాలేదా ఒకసారి మీకు కామెంట్ల రూపంలో చెప్పండి. వర్క్ అయితే బాగానే అనిపిస్తుంది, నాకైతే పర్లేదు అనిపిస్తుంది. కానీ మన పెట్టే రేట్ బట్టి చూస్తే మనకు పర్లేదు అనిపిస్తుంది. రేట్ అయితే మనకు రీజనబుల్ రేట్ అయితే వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. క్యారీలు కూడా పెట్టిస్తున్నాను. క్యారీలు అన్ని ఎవ్రీథింగ్, వాళ్ళ సీట్ కవర్స్ అని చాలా స్టిఫ్గా ఫిట్ చేయమని చెప్పిన నేను. ఆ స్టిఫ్గా ఫిట్ చేస్తే వాళ్ళు మొత్తం వర్క్ మంచిగా మనకు నీట్గా వస్తుంది సార్, ఇప్పుడే మీకు ఏం ఏర్పడది, తర్వాత ఏర్పడుతుంది అని చెప్పి అంటున్నారు. అయితే వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. నాకు తెలిసి అది యూపీ బీహార్ అని అడగలేదు. వాళ్ళని అడిగితే తెలుస్తుండే మనకి. నేను అడగకుండానే వీడియో తీస్తాను. మీరు యూట్యూబర్ అని అడిగారు. అవును బాబు, యూట్యూబర్ అని చెప్పాను. వర్క్ అయితే బాగానే చేస్తున్నారు. వర్క్ అయితే ఇన్సైడ్ మొత్తం క్లీన్ చేయమని చెప్పిన. వాళ్ళు క్లీన్ చేయడానికి మరి చాలు చేస్తారు అన్నది నాకు పవర్ ఇట్లా పెడుతున్నారు వాళ్ళు. సీట్ కవర్స్ అయితే ఇవి కలర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చెప్పండి నాకు. నేనైతే సెలక్షన్ నాది కాదు, మా బామ్మది సెలక్షన్. సీట్ కవర్స్ అయితే బాగానే ఉన్నది అని మేము సెలక్షన్ చేసుకున్నాం సీట్ కవర్స్. కాకపోతే స్టిప్గా ఉన్నాయా లేవా అనేది కూడా మనకు ఫిట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈ సీట్ కవర్స్ అనేది స్టిప్ చేస్తేనే అర్థమవుతుంది కదా. ఇవి వాక్యూమ్ క్లీనర్ బట్టి మొత్తం లోపల క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం నీట్గా క్లీన్ చేయమని చెప్పిన. నీట్గా క్లీన్ చేస్తేనే మనకి ఏదైనా డస్ట్ ఉన్నది లేదు మనకు అర్థమవుతుంది. కొంచెం ఫుల్ నీట్గా చేయమని చెప్పిన. ఒకేసారి వాళ్ళు మీరు చెప్పిన విధానం బట్టి చేస్తామని చెప్పి అన్నారు. ప్రజెంట్ అయితే ఫుల్ నీట్గా చేస్తున్నారు వాళ్ళు. నీట్గా చేయమని చెప్పిన వాళ్ళకి. నీట్గా చేస్తేనే బెటర్, మాకు తర్వాత ప్రాబ్లం కావద్దు చెప్పిన. ఓకే సార్, వాళ్ళు మీరు చెప్పిన విధంగా చేస్తామని చెప్పినారు. అయితే ఇప్పుడు మనకు వాకింగ్ క్లీనర్ మొత్తం క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. ఇది కొత్త న్యూ 2025 మోడల్ ఎర్టికా వెహికల్ ప్లస్. ఇది మొన్న రీసెంట్గా తీసుకున్నాను నేను. 2025 నవంబర్ 23 అనుకుంటా, మేబీ 23 నాడు డెలివరీ అయింది వెహికల్. ఆ రోజు తీసుకున్నాను. ఫుల్ మ్యాటింగ్ చేయడానికి వర్క్ స్టార్ట్ చేసారు వాళ్ళు. ఫుల్ మ్యాటింగ్ చేస్తారు, చాలా నీట్గా చేయమని చెప్పాను నేను వాళ్ళకు. నీట్గా వర్క్ మాత్రం నీట్గా ఉందని చెప్పి, సరే సార్ మేము ఏదైతే సమాధానం చెప్తున్నామో వాళ్ళకి మాత్రం నీట్గా చేస్తామని చెప్పి వాళ్ళు కూడా సరిస్తారు. సీట్ కవర్ ఇంచుమించు పూర్తయి కావాల్సినాయి. వర్కర్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు. మేము పెట్టిన 1 అవర్ లోపలనే వాళ్ళ స్ట్రీట్లు ఇప్పడము, వాళ్ళు స్టిప్ చేయడము, అన్ని టోటల్గా దానికి ఎప్పడము స్టార్ట్ చేసేసారు వర్క్ వాళ్ళు. ఫ్రంట్ సైడ్ ఫ్లోర్ మోటింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఫ్రంట్ సైడ్ ఫుల్ మోటింగ్గా అవన్నీ ఇప్పేసి వాళ్ళు మంచిగా స్టిప్గా మంచిగా చాలా బాగా చేసారు వాళ్ళు. వర్క్ అయితే బాగానే ఉంది. నాకైతే వర్క్ అయితే బాగానే ఉంది అనిపించింది. నీట్గా అయితే ఉంది వర్క్. దీనికి అభ్యంతరం ఏం లేదు. వర్క్ అయితే నీట్గా ఉంది. కానీ పైసలు మాత్రం మన రీజనబుల్ బట్టి ఉన్నాయి. ప్లస్ మన అమౌంట్ని బట్టి కూడా వాళ్ళు వర్క్ చేసే అవకాశం, అమౌంట్ని బట్టి మంచి రెస్పాన్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మన మినిస్టర్ వల్ల. మనం ఎంత అమౌంట్ పేమెంట్ చేస్తే వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారు. అమౌంట్ తక్కువ ఇస్తే అమౌంట్ కూడా రెస్పెక్ట్ అంతే ఉంటుంది. మనకు సెలెక్షన్ చేసిన కవర్స్ మేము మీడియం కవర్స్ సెలెక్షన్ చేసినాం కాబట్టి మనకు ఈ 6 years బ్యాగ్ కాబట్టి 6 year బ్యాగ్స్ మనకు తొందరగా ఓపెన్ కావాలనే ఉద్దేశంతో నేను 6 year బ్యాగ్స్ సీట్ కవర్స్ పెట్టిస్తున్నా. నాకు తెలిసి అయితే ఇవి బాగానే అనిపిస్తుంది. ఈ ఫ్లోర్ మ్యాటింగ్ నాకు క్యారీలు తీసుకొచ్చారు. ఇదే క్యారీలు ఎంటెక్ క్యారీలు. అది క్యారీలు అయితే హెవీ స్టాండర్డ్ ఉన్నది. క్యారీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అయితే మనం అక్కడనే ఉన్నాం కాబట్టి మీద క్రాషెస్ రాకుండా పెట్టమని చెప్పిన. సరే సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చేస్తాం సార్, మీరు కొంచెం నాకు టైం ఇవ్వండి సార్ అనుకుంటే వాళ్ళు అడుగుతున్నారు. మనం అక్కడ నుంచి జరగలేము కాబట్టి వాళ్ళకు టైం ఇవ్వాల్సి వస్తుంది. కింద ఏం ఆనేయకుండా, కింద స్క్రాచెస్ రాకుండా పెట్టండి అని చెప్పినాం. క్యారీలు అయితే మంచిగా హెవీగా ఉంది. క్యారీలు అయితే బాగానే హెవీగా ఉంది. ప్లస్ మళ్ళీ మంచిగా టైట్ చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మనకు జర ఉంటుంది కదా, మంచిగా నీట్గా రావాలి, మనకన్నా మనం చెప్పేంత లేదు. వాళ్ళు ఆటోమేటిక్ నీట్గా చేస్తారు. క్యారీలు పెట్టేసారు. వాళ్ళు టైట్ చేయడం, బ్యాక్ నట్స్ ఇట్లా టైట్ చేస్తారు వాళ్ళు. నట్స్ టైట్ చేసిన తర్వాత మొత్తం ఫుల్ మ్యాటింగ్ ప్లస్ సీట్ కవర్స్ అన్ని టోటల్గా మనకు వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ అయిపోయింది, సీట్ కవర్స్గా ఫుల్గా పెట్టేసారు వాళ్ళు. బ్యాక్ సైడ్ అయిపోయింది, ఫ్రంట్ సైడ్ సీట్స్ కవర్స్ ఫిట్ చేస్తారు వాళ్ళు. సీట్ కవర్స్ మంచిగా నీట్గానే పెట్టినాయి, కానీ మాకైతే కొంచెం హార్డ్ అనిపిస్తుంది సీట్ కవర్స్ పెట్టిన తర్వాత.
కొంచెం నేను స్పంజ్ లాగా మనకు మంచిగా కంఫర్ట్గా ఉండాలని చెప్పిన వాళ్ళు. లేదు సార్ ఇది కంఫర్టే ఉంటుంది, ఇట్లా హార్డ్ ఉంటుంది, ఎక్కువ లైఫ్ వస్తుందని చెప్పి అన్నారు. సరేలే వాళ్ళ మాట ఎందుకు కదా అని చెప్పి మనముగా ఒప్పుకున్నాం దానికి. లైఫ్ వచ్చింది కావాలి మనకు. సీట్ కవర్స్ డ్రైవర్ కంఫర్టబుల్ మంచిగా ఉండాలని చెప్పి అన్న. డ్రైవర్ కంఫర్ట్గా సేమ్ అన్నీ సేమ్ ఈక్వల్ లాగా ఉంటాయి సార్, అట్లా ఏం లేదు. డ్రైవర్కు వేరే ప్యాసింజర్కి వేరే లాగా ఉంటాయి సార్, కంఫర్టబుల్లే ఉంటాయి అని చెప్పాను. సీట్ కవర్స్ కంప్లీట్ పూర్తి అయిపోయింది. అయితే మొత్తం ఫ్లోర్ మ్యాటింగ్ కంప్లీట్ అయిపోయింది. సీట్ కవర్స్ సీట్ డిస్క్ వీడియడం కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ ఒక బ్యాక్ క్యారీలుగా పెట్టిస్తున్నాం. బ్యాక్ క్యారీలు పెట్టిపోవడం వల్ల లాభం ఏంటంటే మనం సడన్లీ బ్రేక్ కొట్టినా కానీ వెనక నుంచి వచ్చే బైక్ వెళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకు బ్యాక్ అనేది బంపర్ ఉంటే మాత్రం మనకు వెహికల్కి జర కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి బ్యాక్ బంపర్గా పెట్టిస్తున్నా. బ్యాక్ బంపర్ పెట్టిస్తే ఏంటంటే మనకు బాడీకి అనేది బంపర్కి తగులుతుంది కాబట్టి మనం జర సేఫ్టీగా ఉండొచ్చు. అందుకోసమే బాడీకి ఏం కాకుండా సేఫ్టీ ఉంటుందని చెప్పి బ్యాక్ బంపర్ కూడా పెట్టించిన. మొత్తం బ్యాక్ బంపర్ ఫిట్టింగ్ అన్ని పెట్టిన తర్వాత మొత్తం టోటల్ వెహికల్ వీలే ఉందండి. చాలా బాగుంది అనిపించింది నాకైతే. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజకి వచ్చినాము. పూజ రోజు ఒకసారి వీడియో తీద్దామని మొత్తం ఎలా ఉంది వీడియో తీద్దామని తీసినాము. చాలా బాగా వచ్చింది వీడియో అయితే ఫుల్ సీట్ కవర్స్ ప్లస్ ఫుల్ మ్యాటింగ్, బ్యాక్ బంపర్ అండ్ క్యారిల్ అన్ని ఫిట్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా వీడియో చూపిస్తున్నాను నేను. మీరు మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా మాడిఫై చేయగలుగుతా నేను. బూట్ స్పేస్ కూడా బాగున్నది, పర్లేదు. బూట్ స్పేస్ కూడా బాగుంది కాబట్టి మాకు పర్లేదు అనిపించింది నాకైతే. మీకు ఒకసారి ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ ఈ ఎర్టిగా కోసం ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. మాడిఫై చేసిన తర్వాత బ్యాక్ బంపర్ పెట్టేసిన, బూట్ స్పేస్ బాగానే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బ్యాక్ నుంచి ఒక వీడియో చూడండి. ఏసీ బ్యాక్ సైడ్ ఒక ఏసీ బాగుంటుంది. ప్లస్ ఈ 6 ఇయర్ బ్యాగ్స్ కాబట్టి ఫుల్ కంఫర్టే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఫ్రంట్ ఎవరో వాళ్ళకి ఏసీ ఉన్నది, మధ్యలో కూర్చున్న వాళ్ళకు, ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకు, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి, ఎవరిది వరకు ఒకటి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.